ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సుజాత సుబ్రహ్మణ్యం ఎపిసోడ్ 10. సుజాత సుబ్రహ్మణ్యం క్రితం ఎపిసోడ్లో పూర్వజన్మలో నందు దంపతులు తమ స్వార్థం కోసం అమాయకులైన కిరీటి దంపతుల్ని ఎలా విడతీసి తమకు కావాల్సిన నగని దక్కించుకున్నారో మనం చూసాం. ఆ తర్వాత అంతటి పాపాన్ని చేసిన వాళ్ళని కాకిబామ్మ అసహించుకుంటుంటే తాబేలు సిద్ధాంతి కాకిబామ్మ చూసిన పాపం కన్నా మరో హేయమైన పాపం వాళ్ళు చేశారు చూడమని చెప్తే కాకిబామ్మ మరోసారి చూస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. నందు వనజల మీద కోపంతో కాకిబామ్మ ఇంటికి వెళ్ళిపోయాక ఆమెలో భయం పెరిగిపోతుంది. తన గదిలో బాధపడుతూ కూర్చున్న తల్లి దగ్గరికి చక్రపాణి వచ్చి ఇలా అంటాడు. అమ్మా, ఏమైంది అంతగా బాధపడుతున్నావు? అమ్మాయి అల్లుడు జాతకాల్లో ఏమైనా బలమైన దోషాలు ఉన్నాయన్నారా ఏంటి ఆ సిద్ధాంతి గారు? పర్వాలేదే, ఎంత ఖర్చైనా చేయిద్దాం, పిల్లలు బాగుంటే అదే చాలు అని పాని అనేసరికి తల్లికి కోపం వచ్చి ఇలా అంటుంది. వాళ్ళ జాతకాలో ఉన్నవి దోషాలు కాదురా, పాపాలు. తమ స్వార్థం కోసం చేసిన పాపాలురా అని ఉక్రోషంలో చెప్పబోతూ మళ్ళీ ఆపేస్తుంది. ఇలా లోపల తల్లి కొడుకులు మాట్లాడుకోవటం బయట ఉన్న నేహ చిలుక వింటుంది. ఆమెకు సగం విషయం అర్థమవుతుంది, మరో సగం అర్థం కాదు. అంటే సిద్ధాంతి దగ్గరికి వెళ్ళిన బామ్మకి ఏదో విషయం తెలిసిందనమాట. కావాలని ఆ విషయాన్ని దాచిపెడుతుంది. కానీ అంత రహస్యం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు సుబ్బు తన భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయిన విషయంగా తన మామగారు చక్రపాణితో కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. అప్పుడు గ్రద్ద పోలీస్ ఇలా అంటాడు. కంప్లైంట్ ఇచ్చారు కదా, మీరు ఇంకా నిశ్చింతగా ఉండండి, మీ వైఫ్ ఎక్కడ ఉందో త్వరలోనే ట్రేస్ అవుట్ చేస్తాం అని చెప్తాడు. మరోవైపు డాక్టర్ ధీరు తన చైర్లో కూర్చొని లంచ్ చేస్తూ ఉంటాడు. అతనికి ఎక్కిళ్ళొచ్చి పక్కన నీళ్ల కోసం చూస్తే నీళ్లు లేవు. అప్పుడు తన అసిస్టెంట్ డిప్పుని పిలిచి ఇలా అంటాడు. డిప్పు, అరే డిప్పు, ఎక్కడ తెచ్చావురా? తినటానికి తిండుంటే సరిపోతుందా? పక్కనే నీళ్లున్నాయో లేదో చూడొద్దా అని డీరు అనేసరికి లోపలి నుంచి డిప్పు నీళ్లు తీసుకొస్తూ ఇలా అంటాడు. ఏంటండి నన్ను దబాయిస్తున్నారు? మీకు ఫుడ్ నేనేమైనా తెచ్చిపెట్టానా? మీరే కదా ఆర్డర్ పెట్టుకున్నారు. మంచినీళ్ళు కూడా అనే అడగండి అంటూ తనతో పాటు తెచ్చిన మంచినీళ్ళు అక్కడ పెడతాడు. ఇక వాడితో వాదన ఎందుకని డాక్టర్ డీరు నోరు మూసేసుకుంటాడు. ఇంతలో సుజాత అక్కడికి వస్తుంది. ఆమెను చూసి డీరు గబగబా తినటం ముగించి ఆమె ఇలా అంటుంది. ఏంటిది డాక్టర్, మీరు చెప్పినట్టే ఇంట్లో లెటర్ పెట్టేసి వచ్చేసాను. ఇప్పటి వరకు నా సుబ్బు నా కోసం కంగారు పడలేదు అనుకుంటా. ఎక్కడా ఫేస్బుక్స్లో మిస్సింగ్ పోస్టులు లేవు, న్యూస్ పేపర్స్లో రాలేదు, న్యూస్ ఛానల్స్లో అసలు ఊసేలేదు. అంటే మా ఆయన నన్ను మిస్ అవడం లేదంటారా? ఖచ్చితంగా అవ్వట్లేదమ్మా. ఒకవేళ అయితే ఈ పాటికి మనం ఎక్స్పెక్ట్ చేసిన పబ్లిసిటీ జరిగి ఉండేది కదా అని డీరు చెప్పి సుజాతని తన మాటలతో రాంగ్గా గైడ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు నేహా చిలుక ఆ తాబేలు సిద్ధాంతి అడ్రస్ కనుక్కొని ఆయన దగ్గరికి వెళ్తుంది. సిద్ధాంతి గారు, మా బామ్మ మీ దగ్గరకు వచ్చి మా అక్క బావల గురించి కనుక్కుంటానంది. ఆమెకు మీరేదో చెప్పారంట. అది విన్న తర్వాత ఆమెలో చాలా మార్పు వచ్చింది. ఏదో బెంగ, భయంతో ఉంటుందండి. అసలు ఏమైంది సిద్ధాంతి గారు? మా సుజాతక్క, సుబ్బు బావ ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్లో పడుతున్నారు అని అడిగేసరికి సిద్ధాంతికి విషయం అర్థమై ఇలా అంటారు. చూడమ్మా, ఇది మీరు సరదాగా ఒకరితో ఒకరు షేర్ చేసుకునే చాటింగులు, మెసేజ్లు కాదు, ఇద్దరి జీవితాలు. వారి గురించి మీ బామ్మ మాట్లాడుతున్నారు. నువ్వింక ఇంటికి వెళ్ళు. ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక ఆమె మీకు అన్ని విషయాలు చెప్తుంది. ఇక ఇంటికి వెళ్ళు అని సిద్ధాంతి చెప్తాడు. కానీ ఎంతకీ నేహ అక్కడి నుంచి కదలలేదు. చాలాసేపు తాబేలు సిద్ధాంతిని బ్రతిమాలటంతో ఆయన ఇలా అంటారు. సరే తల్లి, ఇప్పటి వరకు మీ బామ్మ చూసింది నేను మళ్ళీ నీకోసం చూపించలేను. కానీ ఆ తరువాతది, ఈనాటి మీ అక్కాభావలు పూర్వజన్మలో ఏ విధమైన పాపాన్ని మూటకట్టుకున్నారో చూపిస్తాను, చూడు అంటూ తన మాయా దర్పణాన్ని ముందు ఉంచి మంత్రం చదువుతాడు సిద్ధాంతి. ఆ దర్పణంలో నందు వనజలు ఒక సూపర్ లొకేషన్లో ఒక అందమైన డూప్లెక్స్ ఇల్లు కనుక్కొని అందులోకి వెళ్తారు. అప్పుడు వనజ ఇలా అంటుంది. నందు, ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకీ ఇల్లు తీసుకోవడానికి ఎంతైందంటే చెప్పవేంటి? చూడియర్, భార్యలు భర్తలు సర్ప్రైజ్లు ఇస్తే వావ్ అని ఎగ్జైట్ అయ్యి ఎవరూ లేనప్పుడు ఒక ముద్దివ్వాలి. అందరి మధ్యలో అయితే ఒక థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది. కానీ ఇలా డిటెక్టివ్ లాగా క్వశ్చన్స్ అడిగితే భర్తలకి మూడంతా డిస్టర్బ్ అవుతుంది. ఎన్నిసార్లు అడిగినా ఏవేవో కహానీలు చెప్తావు, కానీ అడిగిన దానికి జవాబు మాత్రం చెప్పావు కదా అని వనజ మూతి తిప్పుకుంటూ వెళ్ళి ఇల్లంతా చూస్తుంది. అలా ఒక్కో ఫ్లోర్కి ఎక్కి వెళ్ళి చూస్తూ
విండోలో నుంచి పక్కన ఇంట్లోకి చూస్తే అందమైన ఒక 60 ఏళ్ల భర్త 55 ఏళ్ల భార్య అయిన ఒక ముసలి జంట ఉంటారు. భర్త మొక్కలకి నీళ్లు పెడుతూ ఉంటారు. భార్య తన చెట్టు దగ్గర పూలు కోసుకుంటూ ఉంటుంది. ఆ బామ్మగారు కోస్తున్న పూలని ఇక్కడ కిటికీలో నుంచి చూసిన వనజ ఇలా అంటుంది. నందు, చూడు ఆ ఇంట్లో ఆ పూలు ఎంత బాగున్నాయో. ఆ తాతగారు బామ్మలకి మొక్కలంటే బాగా ఇష్టం అనుకుంటా. అందుకే గార్డెన్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చూడు అని వనజ అన్న మాట ఆ మొక్కలకి నీళ్లు పెడుతున్న తాతగారికి వినిపించి ఇలా అంటాడు. అబ్బే, ఇద్దరికీ కాదమ్మా, నా ఒక్కడికే ఈ మొక్కలంటే ఇష్టం. ఈ బామ్మగారికి వాటి పువ్వులు మాత్రమే ఇష్టం అనేసరికి తాతగారు జోవియల్ టైప్ అని అర్థమై ఆయనతో మాట కలుపుతారు వీళ్ళిద్దరు. ఆ విధంగా కొత్తగా వచ్చిన చోట ఒక ముసలి జంటను పరిచయం చేసుకుని ఫ్రెండ్లీ నైబర్స్ అయిపోతారు నందు వనజ ఇద్దరు. అలా కొత్త ఇంట్లో రోజులు గడుస్తూ ఉంటాయి. క్రమక్రమంగా పక్క ఇంట్లో ఉన్న ముసలి దంపతులతో నందు వనజాలకి మంచి సాన్నిహిత్యం వచ్చేస్తుంది. అప్పుడొకరోజు ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ ఉండే తాతగారు బాధగా తన మనసులో దాచిపెట్టుకున్న భావాలన్నీ ఎమోషనల్గా నందుతో చెప్పుకుంటారు. నాకు 3 కొడుకులు బాబు, అందరినీ బాగా చదివించాను. నేనొక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కావటంతో లెక్కలేనంత డబ్బు సంపాదించాను. ఎన్నో ఆస్తులు కూడబెట్టాను. నా కొడుకులకి వాటిని పంచిచ్చేశాను. అయితే అప్పటి వరకు రక్త సంబంధంతో పాటు ఆస్తి సంబంధం ఉండడం వల్లే కొడుకులకి మేము కావాల్సి వచ్చాం. కానీ ఆస్తులు విడిపోయాక బంధాలు కూడా చెదిరిపోయాయి. అందుకే మీ బామ్మ నేను ఇలా ఎప్పుడు అల్లరి చేసుకుంటూ మా మనసులో బాధల్ని నవ్వులతో దాచేస్తూ ఉంటాం అని చెప్పుకొని బాధపడతాడు. నందు ఆ క్షణంలో ఆ తాతగారిని ఓదార్చి తర్వాత ఇంటికెళ్ళి భార్య వనజతో ఇలా అంటాడు. వను బేబీ, పక్కింటి తాతగారిది మనం అనుకున్నట్టు హ్యాపీ లైఫ్ ఏం కాదు. ఇవాళ ఎందుకో బాగా ఎమోషనల్ అయ్యి నా దగ్గర ఓపెన్ అయ్యాడు. అవునా? ఏమని ఓపెన్ అయ్యారు నందు? ఏమనంటే ఆయన బాగా కష్టపడి 100 కోట్లు సంపాదించాడు. వాటిని పిల్లలకి పంచివ్వగానే వీళ్ళని వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఒంటరి జంటలా నా అనే మనిషి కోసం ఆప్యాయమైన పలకరింపు కోసం ఎదురు చూస్తున్న జంటగా ఉన్నారు. అయ్యో పాపం. పాపం కాదు, పుణ్యం. ఏంటి నందు నువ్వనేది? ముసలైన్తో మాట్లాడాక నాకు ఆయన ఆస్తికి వారసుడవ్వాలని ఆశ పుట్టింది డియర్. నందు అలా అనేసరికి వనజ షాక్ అయ్యి ఇలా అంటుంది. ఏంటి నందు, ఏంటి నువ్వనేది? నిజమా? అంటే నీకు నెక్లెస్ కావాలన్నప్పుడు నేను నిజం అనుకునే కదా చేశాను. ఇప్పుడు నేను ఆశపడుతుంటే నువ్వు అలా ఆశ్చర్యపోతావేంటి? త్వరలో ఆ ముసలాళ్ళ ఆస్తి నా పేరుకు వచ్చేలా చేసుకుంటాను అని నందు అంటాడు. అది విన్న వనజ అలా నోరెళ్ళబెట్టి ఉండిపోతుంది. తన అక్కాబావల గత జీవితం ఎంత నీచమైందో తెలిసాక నేహా వాళ్ళతో ఎలా రియాక్ట్ అవబోతుంది? తమ బాధని మర్చిపోవటానికి పక్కింట్లోకొచ్చిన నందుతో పర్సనల్స్ అన్నీ చెప్పుకున్న ముసలైన ఆస్తికి నందు ఎలా ఎసరు పెట్టబోతున్నాడు? డాక్టర్ ధీరు సలహాతో అజ్ఞాతంలోకి వెళ్ళిన సుజాత అలా ఎంతకాలం ఉంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మరొక ఎపిసోడ్లో మనం వివరంగా తెలుసుకుందాం. అండ్ ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.